అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా! స్పెర్మ్ కౌంట్ అనేది స్పెర్మ్ మనం ఫ్రీజ్ చేసేటప్పుడు దాని క్వాలిటీ అనేది కోల్పోతుంది అని. అదే విధంగా మనకి ఎగ్ ఒక 25 ఇయర్స్‌లో మన హ్మ్, కలెక్ట్ చేసిన ఎగ్‌కి మనకి క్వాలిటీ అది మెయింటైన్ అవుతుందా? మనం ఎప్పటి వరకు దాన్ని యూజ్ చేయకుండా ఉంటే? సి ఫస్ట్ థింగ్ ఈ స్పర్మ్ అనేది మనం ఫ్రీజ్ చేసినంత మాత్రం క్వాలిటీ ఎఫెక్ట్ అయిపోతుందని కాదు. ఫ్రెష్ స్పర్మ్స్తో పోల్చుకుంటే ఫ్రోజన్ స్పర్మ్స్లో ఎంతో కొంత మినిమల్ క్వాలిటీ ఇష్యూస్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 100 స్పర్మ్స్ ఈరోజు మనం టెస్ట్ చేసాం ఫ్రెష్ శాంపుల్లో, దాంట్లో 100 స్పర్మ్స్ బాగుంటాయి. ఫ్రోజన్ శాంపుల్లో మేబీ ఒక 20-30 స్పర్మ్స్ అబ్నార్మల్ ఉండొచ్చు, ఇంకో 70% బాగుంటాయి. మనకు ఐవీఎఫ్ చేయడానికో లేకపోతే ఐయుఐ చేయడానికో ఆ స్పర్మ్స్ ఫైన్. దట్ పర్సంటేజ్ 70% ఆఫ్ ద స్పర్మ్స్ ఆర్ ఫైన్. బట్ అసలే ఫ్రీజ్ చేసుకోకుండా 10 years తర్వాత ఎప్పుడు చూసుకుంటే అప్పుడు ఇంకా హెల్త్ రిలేటెడ్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అలాగే ఎగ్స్లో కూడా అంతే. ఎగ్స్ దాదాపు 10 years వరకు ఫ్రీజ్ చేసుకోవచ్చు. మనం ఒక 10 eggs అట్లా ఫ్రీజ్ చేస్తే యూజువల్గా 7 to 8 eggs సర్వైవ్ అవుతాయి అనమాట. సో సర్వైవల్ ఈజ్ ఆల్సో గుడ్. ఒకప్పుడు ఎగ్ సర్వైవల్ రేట్ థా చేసిన తర్వాత 20-30% ఉండేది, ఇప్పుడు దాదాపు 70-80% వరకు చేరుకుంది. సో దట్ ఈస్ క్వైట్ సేఫ్ మెథడ్ అండ్ క్వైట్ అ సక్సెస్ఫుల్ మెథడ్. ఓకే. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండేటప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి మ్యామ్? సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఇష్యూస్ ఏంటి అని అంటే ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. సో నార్మల్గా ఫీమేల్స్లో ఇప్పుడు స్పర్మ్స్ ఉన్నాయి, వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది, ఆల్మోస్ట్ 3 to 5 days ఉంటుంది. సో ఇజాకులేట్ అయిన తర్వాత లేకపోతే ఇంటర్కోర్స్ అయిన తర్వాత స్పర్మ్ ఫీమేల్ వెజైనల్ ట్రాక్ట్లో 3 to 5 days ఉంటాయి. బట్ ఎగ్ మాత్రం రిలీజ్ అయినప్పుడు 24 hours మాత్రమే దాని లైఫ్ స్పాన్ ఉంటుంది. సో ఇది మనం ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, 28 days సైకిల్ ఉందనుకోండి, 14th day ఎగ్ రిలీజ్ అవుతుంది. 30 days సైకిల్ ఉందనుకోండి, 16th day ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఆ టైంలో భార్య భర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది ఈజీగా. బట్ ఇర్రెగ్యులర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక 40 days 50 days అలా ఇర్రెగ్యులర్గా వస్తుండగా ఆ 24 hours ఐడెంటిఫై చేయడం అనేది చాలా డిఫికల్ట్. సో అందుకని అలాంటి వాళ్ళల్లో సింపుల్ ఓవ్యులేషన్ ఇండక్షన్ లాంటి ట్రీట్మెంట్ ఇచ్చి ఫాలిక్యులర్ స్కాన్ చేసుకుని ఎగ్ రిలీజ్ అయినప్పుడు కలవమని చెప్తే వాళ్ళకి ట్రీట్మెంట్లో సక్సెస్ వచ్చే ఛాన్సెస్ బాగానే ఉంటాయి అనమాట. ఇట్స్ నాట్ అ వెరీ డిఫికల్ట్ థింగ్, మేనేజబుల్ థింగ్.